వెల్కమ్ టు విరాన్షి వరల్డ్. ఈరోజు నేను చేపల ఫ్రై చేయాలనుకుంటున్నాను. అది ఎలా చేయాలో చూద్దామా? చేపల ఫ్రై కావాల్సినవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలండి. ఒక 1/2 కేజీ ముక్కలు ఉన్నాయి. వీటిల్లోకి ఉప్పు, నిమ్మరసం, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించినది పొడి అండి ఇది, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి మొత్తం వేసుకొని బాగా కలుపుకుందాం. నిమ్మరసం వేసుకొని అంత బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఇలా మొత్తం కలిపి పెట్టుకొని ఒక 2 గంటల పాటు బాగా ఉప్పు కారం పట్టేటట్టుగా ఉంచుదాము. ఒక 2 గంటల పాటు నేను బయటే ఉంచుతున్నానండి. ఇవి డీపర్లో పెట్టుకొని 2-3 రోజుల తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చూసారు కదా, 2 గంటలు బాగా ఉప్పు కారం బాగా పట్టాయి ముక్కలకి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ ఆయిల్ పట్టదు, ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోయింది. ఆయిల్ హీట్ ఎక్కాక చేపలు వేసుకుందాం. మంట మీడియంలో పెట్టుకొని 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఆ సైడ్ ఎర్రగా వేయండి కదా, ఈ సైడ్ కూడా చేపలన్నీ ఇంకా వేగినాయండి. ఇప్పుడు తీసి పెట్టుకుందాము. స్టవ్ బంద్ చేసేసి తీసేసుకుందాము. చూసారు కదా చేపల ఫ్రై. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.